తెలంగాణలో కాషాయ అధినేత ఎవరనే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. అయితే రాష్ట్రంలో బీజేపీకి నయా రథసారథి నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి కోసం భారీ సంఖ్యలో ఆశావహులు పోటీపడగా అన్ని కోణాల్లోనూ నేతలను వడపోసిన బీజేపీ అధిష్టానం ఇద్దరి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్లు పోటీ పడుతూ ఉండగా తాజాగా రాజాసింగ్, పాయల్ శంకర్ సైతం పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వారంతా ఢిల్లీ వేదికగా లాబియింగ్ చేపడుతున్నట్లుగా పార్టీ వర్గాల్లో సైతం చర్చ నడుస్తోంది. ఎవరికి వారు అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే అధ్యక్ష పీఠం ఇవ్వాలని అధిష్టానం భావిస్తూ ఉండగా ఎంపీ ఈటల రాజేందర్కు అధ్యక్ష పీఠం దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటలకు ఉండటం, అలాగే ముదిరాజ్లలో ఇది ఆయన ఎంపికకు మరింత బలం చేకూరిందని తెలుస్తోంది. ఇక ఎంపీ అరవింద్ పేరు కూడా పరిశీలనలో ఉందనే ఊహాగానాలు సైతం ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. మరోవైపు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న అరుణ కేబినెట్లో చోటు కోసం లాబియింగ్కు పాల్పడినప్పటికీ అవకాశం రాకపోవడంతో కనీసం బీజేపీ చీఫ్ పదవి అయినా దక్కుతుందనే ఆశతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈటల రాజేందర్కు ఏమాత్రం తీసిపోరు డీకే అరుణ. ఈ క్రమంలోనే ఆమె కూడా బీజేపీ చీఫ్ రేసులో గట్టి పోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.